కొన్నిసార్లు మనం ఎంత ఆలోచించినా కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. ఈవెన్ ఎంత పెద్ద మేధావులైనా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేరు. ఆ క్వశ్చన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్. ఏమీ లేని శూన్యంలో ఒక అణువు పుట్టి విపరీతమైన శక్తితో బ్లాస్ట్ అయ్యి మన ఈ యూనివర్స్, స్టార్స్, గ్యాలక్సీస్, ప్లానెట్స్ క్రియేట్ అయ్యాయని చెప్తాం గానీ ఏమీ లేని శూన్యం నుండి ఆ అణువు ఎలా పుట్టింది అనే క్వశ్చన్ కి మాత్రం ఇటు సైన్స్ గానీ అటు బిలీఫ్ గానీ ఆన్సర్ చెప్పలేకపోతుంది. ఇంకా సెకండ్ క్వశ్చన్, యూనివర్స్ కి అసలు ఎండింగ్ అనేది ఉందా, లేదా ఇన్ఫినిటీ డిస్టెన్స్ తో మనం ఇమాజిన్ కూడా చేసుకునేంత సైజ్ లో యూనివర్స్ ఉంటుందా? ఇంకా థర్డ్ క్వశ్చన్, ఒకవేళ మనం యాంట్ మ్యాన్ లాగా స్ట్రింక్ అవుతూ వెళ్తే మాలిక్యూల్స్ ఆటం లెవెల్ కి స్ట్రింక్ అయ్యి క్వాంటమ్ జోన్ లోకి ఎంటర్ అవుతాం కదా. అదే ఒకవేళ ఆగకుండా స్ట్రింక్ అవుతూ ఇన్ఫినిట్ టైమ్స్ చిన్నగా అయిపోతే ఎంతవరకు వెళ్తాం, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, టైం ట్రావెల్. టైం అనేది ఫోర్త్ డైమెన్షన్ అని, ఐ డైమెన్షన్ వాళ్ళు టైమ్ లో పాస్ట్ కి ప్రెజెంట్ కి ట్రావెల్ చేస్తారని చెప్తుంటారు కదా. అసలు టైం ట్రావెల్ అనేది రియల్ గా పాసిబుల్ అవుతుందా? ఇంకా ఫైనల్ క్వశ్చన్, మనం ఎంతో మంది తెలుసుకోవాలనుకునే అతి పెద్ద మిస్టరీ, వరల్డ్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్, డెత్. మన చావు. మనం చనిపోయాక స్వర్గానికో నరకానికో వెళ్తామని కొంతమంది అంటే, ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ పుడతామని ఇంకొంతమంది అంటుంటారు. అలా చనిపోయాక అసలు మనం ఎక్కడికి వెళ్తాం, మనకు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎప్పటికీ మనిషికి ఆన్సర్ దొరకని ఒక్క ప్రశ్నే. సో ఇప్పుడు చెప్పిన ఈ 5 క్వశ్చన్స్ లో మీకు వేటికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.